ఎనీథింగ్ సినిమాల్లోకి వెళ్ళడం అన్నది లైక్ నాకు కావాలి. సో ఎనీ ఫీల్డ్ అంటే యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, రైటింగ్ కావచ్చు. సో అప్పుడు ఏమన్నారంటే అప్పుడు ఐ వాజ్ 21, 22. సో నీకు ఈ ఏజ్లో అయితే ఎవడు పిలిచి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడు. సో నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే యూజువల్లీ మనం చూసుకున్న డెబ్యూ డైరెక్టర్స్ అంటే 32, 33, 34 ఈజ్ ద బేర్ మినిమం యాక్చువల్లీ. చాలా తక్కువ మంది బిలో 30 అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. అంటే అదిగా వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే ట్రైనింగ్లో ఉంటూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అదే ఫీల్డ్లో ఉంటూ, లేకపోతే సో అటు సైడ్ ఇంక్లైండ్ అయిన వాళ్ళు కొంతమంది. అంటే ఇప్పుడు సుజిత్ లాంటి వాళ్ళు అయినారు బిలో 30, అని వెరీ రేర్ అనమాట. సో నువ్వు ఫస్ట్ ఇది ట్రై చేయి యాక్టింగ్ వైపు. నీకు యు ఆర్ జస్ట్ 21, 22 కదా. సో లేటర్ అంటే ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో ఒక 10 years 15 years అంటే నువ్వు ఇది చూసి దెన్ నీకు ఒకవేళ ఇది లైక్ సెట్ అవ్వట్లేదు డైరెక్షన్ సైడ్ వెళ్దామన్నా యూ హ్యావ్ ఏజ్ కదా. సో అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను దాని వైపు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి, సో దెన్ నన్ను నేను గ్రూమ్ చేసుకోవడము, దెన్ నన్ను నేను మౌల్డ్ చేసుకోవడం, దెన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము. ఒక 6 months యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన. సో అట్లా స్లోగా నేర్చుకుంటూ అట్లా వెళ్ళిన. దెన్